శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు కుజకేతువుల వల్ల కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాం. తర్వాత శనికేతువుల వల్ల కూడా ఇబ్బంది పడ్డాం. శనికేతువుల వల్ల రేపు వచ్చే 13వ తారీఖు వరకు కూడా శనికేతువుల వల్ల ఉపద్రవాలు, రకరకాలైన ఉపద్రవాలు, వరదలు, భూకంపాలు, సమస్యలు, నీటి కాలుష్యాలు, రకరకాలైన వ్యాధులు, ఎవరు రక్షించుకోలేనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా కుజకేతువులు, శనికేతువులు, శని వక్రించిన శని, మరి కుజుడు కంజంలో ఉన్న కుజుడు, మరి మీనంలో ఉన్న శని వల్ల వచ్చినాయి. అయితే ఈ శని రేపు వచ్చే 13 దాకా ఉంటున్నాడు. కుజుడు రేపు వచ్చే 13 దాకా ఉంటున్నాడు. కానీ శని మాత్రం నవంబర్ 27వ తారీఖు వరకు మీనంలో శని వక్రించున్నాడు. ఇట్లా శని వక్రించి ఉండటం వల్ల దేశానికి, ప్రజలకు, కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని సమస్యలు, కష్టాలు, బాధలు బాగా ఎక్కువగా ఉంటాయి. వాటిని గురించి మనం ఇప్పుడు ముందుగా చెప్పుకుందాం. ముందు ధనస్సు రాశిని గురించి చెప్పుకుందాం. ధనస్సు రాశికి మీనంలో అర్ధాష్టమంలో శని ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ వక్రించిన ఫలితం చేత తృతీయంలో ఉన్న ఫలితాన్ని కూడా చూపిస్తాడు. అయితే శని వక్రించినటువంటి శని నవంబర్ 27 వరకు ఉంటాడు. ఈ శని వల్ల సమస్యలు, చాలా ఇబ్బందులు. మరి వీళ్ళకి, ఈ ధనస్సు రాశి వాళ్ళకి 10ంట రవి బుధులు వ్యాపార కారకులు, మంచి వ్యాపారాన్ని ఇస్తాడు. శుక్రుడు బాగున్నాడు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. 3ంట రాహు ఉన్నాడు, మీకు రావాల్సిన డబ్బంతా వస్తుంది. సప్తమంలో గురువు ఉన్నాడు, వివాహం జరుగుతుంది, విద్య బాగా వస్తుంది, ఉద్యోగం వస్తుంది, విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్నీ వచ్చినాయండి. ఏమవుతుంది? ఈ అపకారం వల్ల మనం వెళ్ళేటప్పుడు ఒక బస్సు ఎక్కి ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకున్నామండి. బస్సులో ప్రయాణం చేస్తున్నాం. ఎటూ కానీ అడవిలో బస్సు ఆగిపోయింది. మళ్ళీ ఇంకో బస్సు దగ్గరికి వెళ్ళాలంటే మనం వెళ్ళాల్సిన టైంకి మనం వెళ్ళలేం. ఒక పరీక్షకో, ఒక ఉద్యోగానికో హాజరవుతున్నాం. అది ఎందుకు ఆగుతుంది? శని కుజులు సమసప్తమంలో ఉండటం చేత ఇట్లాంటి అవాంతరాలు, రకరకాలైన అవాంతరాలు వస్తాయి. ఇవన్నీ కాలం అనేది సక్రమంగా నడిచినంత కాలం ఇబ్బంది లేదు. ఈ కాలం సక్రమంగా జరగకపోతే చాలా ఇబ్బంది. ఫ్లైట్లో మనం 10 గంటలు పోయేది 1 గంటలో వెళ్తున్నాం. ఈ గంటలో వెళ్ళే ఫ్లైట్కి ఒక కాకి వచ్చి తగిలిందనుకోండి, ఫ్లైట్ పడిపోతుంది. మరి ఇది కాకి తగలాలా, తగలకూడదా, తగలకుండా ఉండాలా, తగలొచ్చా అంటే అది దైవ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఈ దైవ నిర్ణయం ఇప్పుడు సక్రమంగా లేదు. భగవంతుడు మనకు అనుకూలంగా లేడు. అనుకూలంగా లేకపోవడానికి కారణం ఏమిటంటే మనం చేసుకున్న పాపకర్మల వల్ల ఇట్లా వస్తుంది. కాబట్టి శని కుజుడిద్దరు కూడా సమసప్తకంలో పడ్డారు. 13వ తారీఖు దాకా కుజుడు ఎట్లాగే ఉన్నాడు. నవంబర్ 27 వరకు కూడా శని వక్రించున్నాడు. ఈ వక్రించున్నటువంటి గ్రహాల వల్ల మీకు ఈ సమస్యలు వస్తున్నాయి. ఇది ఇట్లా రావడానికి కారణం ఏమిటి? ఉద్యోగం చేసేవాళ్ళకి ఉద్యోగం ఇబ్బందే, చదువుకునే పిల్లలకి చదువు ఇబ్బందే, మరి వ్యవసాయదారులకి వ్యవసాయంలో ఇబ్బందే. ఇవన్నీ జరగడానికి కారణం ఏమిటి? మరి గ్రహస్థితిని గ్రహించలేక, గ్రహాలు మనకు బాగుంటే అనుగ్రహిస్తాయి, గ్రహాలు బాగుండకపోతే అవి ఆగ్రహించి మనల్ని పనికిరాని వాళ్ళనిగా చేస్తాయి. అది తెలుసుకోవటం, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం, జాతక రీత్యా హస్త సాముద్రిక డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీకున్నటువంటి నవంబర్ 27 వరకు వచ్చేటువంటి సమస్యల నుండి బయటపడండి. స్వస్తి.